దేవునికి స్తోత్రం. ప్రభు నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు ఆదికాండం 45వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాం. పిల్లరా 44వ అధ్యాయంలో యోసేపు మరి తన అన్నలకు ఎవరికి వారివి మరి గోనె సంచులలో ఆహారాన్ని సిద్ధం చేశాడు. దేవుని బిడ్డలారా, వారు కనాను దేశము నుంచి మరలా బెన్యామీనును తీసుకొని యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు వారితో మాట్లాడాడు. మరి బెన్యామీనును చూసి యోసేపు ఎంతో సంతోషమును ఆనందమును తన హృదయంలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మరి తన గృహ నిర్వాహకుడైనటువంటి పనివాడితో చెప్పి వారి యొక్క మరి గోనె సంచులలో ఎవరికి కావలసినటువంటి ధాన్యాన్ని వారికి సిద్ధం చేసి చిన్నవాడైనటువంటి బెన్యామీను గోనె సంచిలో వెండి పళ్ళెమును పెట్టాడు. వెండి పళ్ళెమును పెట్టి వారికి ఆ యొక్క ధాన్యం అంతా కూడా సిద్ధపరిచి మరి వారిని సాగనంపడానికి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మీరు మరి నిరభ్యంతరంగా మీరు వెళ్ళండి అని చెప్పి వారిని సాగనంపాడు. వారు కొంత దూరం వెళ్ళిన తర్వాత మరి వారు మధ్యలోనే ఉన్నప్పుడే తన గృహ నిర్వాహకుడైనటువంటి పని మనిషి మరి వారిని పరిశోధింప వెళ్ళాడు. యోసేపు తనను పిలిచి మరి నీవు కూడా వారితో వెళ్ళి మరి నా యజమానుడు శకునము చూసి తెలుసుకొనజాలడా, మీరు ఎందుకు ఈ యొక్క మేలుకు కీడును ఎంచుతూ ఉన్నారని వారితో చెప్పు. వారి సంచులలో నేను పెట్టినటువంటి ఆ యొక్క పళ్ళెమును తీసి వారితో మాట్లాడని తన గృహ నిర్వాహకుడైనటువంటి పనివాడిని పంపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే యోసేపు వారి యొక్క అన్నలను పరిశీలిస్తూ ఉన్నాడు. ఎందుకనగా మరి తన మనస్సులో ఉన్నటువంటి ఆ యొక్క కోరిక ఏమిటి అని మనం పరిశీలన చేస్తే తన సొంత తమ్ముడైనటువంటి బెన్యామీనును తన దగ్గర ఉంచుకొని వారిని పంపించేయాలని చూశాడు. అందు నిమిత్తమే బెన్యామీను గోనె సంచిలో వెండి పళ్ళెమును పెట్టి పంపించాడు. ఆ పళ్ళెము ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో అతడు నాకు దాసుడుగా ఉంటాడు అని చెప్పి మరి యోసేపు యొక్క ఆలోచన మరి కలిగి ముందుకు సాగుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగూ యోసేపు యొక్క పని మనిషి మరి త్వరగా వెళ్ళి వారు కొద్ది దూరం వెళ్ళకముందే వారితో మాట్లాడి మీరు మరి నా యొక్క యజమానుడికి ఎలాగూ కీడు చేస్తారు? తను మీ మేలు ఎంచాడు కదా, మీకు సహాయం చేశాడు కదా, కరువులో ఉన్నటువంటి మిమ్మల్ని తను రక్షించాలని చూశాడు కదా, మీరు చేసినటువంటి ఈ పని ఏమిటి అని చెప్పి ఆ యొక్క పనివాడు అందరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. అలా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు వీరికి ఏం చేయాలో అర్థం కాలేదు. దేవుని బిడ్డలారా, వారు మొదటిసారి వచ్చినప్పుడే మరి ఆ యొక్క ఐగుప్తు ప్రాంతంలో ఉన్నటువంటి రాజు మరి రూకలను మర్చిపోయి పొరపాటున మా యొక్క గోనె సంచులలో వేశాడేమో అని చెప్పి మేము మా యొక్క రూకలను మరలా తిరిగి ఐగుప్తు ప్రాంతానికి తెచ్చాము కదా, ఇప్పుడు మేము దొంగిలించడం ఏంటి? ఇప్పుడు మేము మరి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వస్తువును దొంగిలించడం ఏంటి అని చెప్పి వారు ఆ పని వారితో సమాధానం చెప్పారు. దేవుని బిడ్డలారా, యోసేపు యొక్క మరి కోరిక, యోసేపు యొక్క ఆశ తన తమ్ముడైనటువంటి బెన్యామీనును తన దగ్గరే ఉంచుకోవాలని ఆశపడ్డాడు. కనుక ప్రియులారా, వారిని పరిశీలిస్తూ తన పనివాడిని పంపించినప్పుడు వారు ఈ విధంగా సమాధానం చెప్పి ఆ యొక్క వస్తువు ఎవరి గోనె సంచిలో దొరుకుతుందో వారు చచ్చునుగాక అని చెప్పి శపితముతో కూడినటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా మేము దొంగిలలేదు, మేము దొంగతనం చేయలేదు అని చెప్పి వారు మరలా ఐగుప్తు ప్రాంతానికి ప్రయాణమై యోసేపు దగ్గరికి వచ్చి నిల్చున్నారు. దేవుని బిడ్డలారా, అలాగే వారు యోసేపు దగ్గరికి వచ్చి సాగిలపడి నిల్చొని మేము దొంగతనము ఏమాత్రం కూడా చేయలేదు, మేము మరలా మా సంచిలో ఉన్నటువంటి ఆ యొక్క రూకలను ధనమును మేము మరలా తీసుకొచ్చి మీకు అప్పగించాం కదా, మేము ఎలా దొంగతనం చేస్తాము? ఒకవేళ మేము దొంగతనం చేసినట్లయితే ఆ యొక్క మరి వస్తువు ఏ వ్యక్తి యొద్ద దొరుకుతుందో ఆ వ్యక్తి మీకు దాసుడవుతాడని
వారు యోసేపు ముందరికి వచ్చి చెబుతూ ఉన్నప్పుడు, మరి యోసేపు ప్రియ దేవుని బిడ్డలారా 45వ అధ్యాయముకు వచ్చేసరికి తను ఎప్పుడైతే ఐగుప్తు దేశానికి వెళ్ళి అక్కడ ఆశీర్వదింపబడ్డాడో, అక్కడ ఫరో చేత గొప్పవాడిగా ఎంచబడ్డాడో, ఫరో అతన్ని మరి ఆ యొక్క దేశానికే ప్రధాన మంత్రిగా చేశాడో, అప్పటి నుండి 45వ అధ్యాయము దాకా తనెవరో మరి వారికి కనపరుచుకోలేదు, తను ఎవరో వారికి చెప్పలేదు. కనాను దేశము నుంచి ధాన్యము కొనడానికి వచ్చినటువంటి ఆ యొక్క యోసేపు సహోదరులతో, నేనే మీ యొక్క తమ్ముడను, మీరు కొట్టి ఆ గుంటలో పడివేసి మరి నన్ను అమ్మినటువంటి ఆ యోసేపును నేనే అని మరి ఇప్పటి వరకు కూడా యోసేపు వారితో చెప్పలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, వారు వచ్చినప్పుడు వారితో కఠినముగానే ప్రవర్తిస్తూ వారికి కావలసినటువంటి సమస్తమును వారికి అందించాడు. మరి మరి ప్రియ దేవుని బిడ్డలారా, తన తండ్రి అయినటువంటి యాకోబు బ్రతికున్నాడా, తన రక్తము పంచుకొని పుట్టినటువంటి బెన్యామీను ఇంకనూ బ్రతికే ఉన్నాడా అనేటటువంటి సమాచారాన్ని తెలుసుకున్నట కొరకు వారిని పరీక్షించి పరిశోధించి వారికి కావలసినటువంటి ధాన్యాన్ని మరి వారికి ఇచ్చి పంపించి మరి చివరగా బెన్యామీనును తన దగ్గరికి రప్పించుకున్నాడు. బెన్యామీనును చూశాడు, తన తండ్రి బ్రతికే ఉన్నాడనేటటువంటి విషయాన్ని తెలుసుకొని మరి ఎంతో సంతోషిస్తూ ఎంతో ఆనందముతో వారికి కావలసినటువంటి ధాన్యాన్ని మరి వారికి అందించాడు. దేవుని బిడ్డలారా, 45వ అధ్యాయానికి వచ్చేసరికి తన హృదయములో ఉన్నటువంటి ఆ వేదనను, ఆ దుఃఖమును, ఆ భయంకరమైనటువంటి పరిస్థితిని అణుచుకొనజాలక మరి తన ఎవరో తెలియచేస్తూ ఈ మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. 45:1 వచనంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక, నా యొద్ద నుండి ప్రతి మనిషిని వెలుపలికి పంపి వేయుడి బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవ్వరూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తులను ఫరో ఇంటి వారందరూ వినిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు తనను తాను అణుచుకొనజాలక తనెవరో చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అలా చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు వారందరినీ కూడా బయటికి పంపించేశాడు. వారందరినీ కూడా బయటికి పంపించేసి బిగ్గరగా ఎలుగెత్తి ఏడవడం మొదలు పెట్టాడు. మరి బిగ్గరగా ఏడవడం మొదలు పెట్టినటువంటి ఆ పరిస్థితిని ఐగుప్తులందరూ కూడా చూసి ఉన్నారు. చూసి వారు మరి ఇతనెవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. యోసేపు బిగ్గరగా కేక వేసి ఏడుస్తూ ఉన్నాడు. మరి తన యొక్క అన్నలందరినీ కూడా బయటికి పంపించేసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, 3వ వచనంలో అంటాడు, అప్పుడు యోసేపు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయిరి. అంతటా యోసేపు, నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు, నా తండ్రి ఇంకనూ బ్రతికే ఉన్నాడా అని మరలా వారిని అడుగుతూ ఉన్నాడు. అలా అడిగినప్పుడు వారు ఏమి సమాధానము చెప్పాలనో, వారు ఎలా మరి ప్రత్యుత్తరం ఇవ్వాలనో వారికి అర్థం కాలేదు. వారు బిత్తరపోయి చూస్తూ ఉంటున్నాడు. నా తండ్రి బ్రతికే ఉన్నాడా అని అడుగుతున్నాడేంటి? ఇప్పటిదాకా మీ తండ్రి ఇంకనూ బ్రతికే ఉన్నాడా అని అడిగినటువంటి ఈ యొక్క మనుషుడు, నా తండ్రి ఇంకనూ బ్రతికే ఉన్నాడా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడేంటని వారు బిత్తరపోయి చూస్తూ ఉన్నారు. వారు కన్ఫ్యూజ్ అవుతా ఉంటున్నారు. వారికి ఏం చేయాలో తెలియక అలాగే ఉండిపోయి చూస్తూ ఉంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే యోసేపు అంటాడు, మీరు ఐగుప్తునకు అమ్మివేసినటువంటి యోసేపును నేనే. నన్ను కొట్టారు కదా, నా అంగి చింపివేశారు కదా,
నా మీద అసూయపడి నన్ను కొట్టి గుంటలో పడేసి నన్ను చంపాలని చూశారు కదా. అది కుదరకపోయేసరికి నన్ను ఆ యొక్క వర్తకులకు అమ్మి ఐగుప్తు ప్రాంతానికి పంపించారు కదా. ఆ యోసేపును నేనే అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోసేపు తన హృదయంలో ఉన్న వేదనంతటిని కూడా తన అన్నలకు చెప్తూ ఉంటున్నాడు. అలా చెప్పినప్పుడు వారు బిత్తరపోయి చూశారు. దేవుని బిడ్డలారా, మీరు నన్ను అమ్మివేశారని మీరు అనుకుంటున్నారు, కానీ మీరు నన్ను ఎంత మాత్రము కూడా అమ్మివేయలేదు. ఆ దేవుడే ఈ యొక్క భయంకరమైనటువంటి కరువు రాబోతుంది కనుక మిమ్మల్ని అందరినీ కూడా రక్షించటానికి, మిమ్మల్ని అందరినీ కూడా నా యొద్దకు మరి తీసుకురావడానికి ముందే దేవుడు ఒక ప్రణాళిక కలిగి నన్ను ఐగుప్తు ప్రాంతానికి పంపించాడు. మీరు ఏమాత్రము కూడా నన్ను ఐగుప్తు ప్రాంతానికి అమ్మివేశారని చింతింపకుడి, మీరు అలా ఆలోచన చేయకండి. దేవుడే నన్ను ఐగుప్తు ప్రాంతానికి పంపించాడని యోసేపు తన అన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంకల్పము ఎంత గొప్పది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి, తన కుటుంబాన్ని మరి కరువు కాలంలో రక్షించుకొని ఆహారం పెట్టడానికి యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కానీ మరి తన సహోదరుల ద్వారా ఎలాగైతే దేవుని చిత్తము నెరవేరాలో, ఎలాగైతే దేవుని చిత్తము ముందుకు కొనసాగాలో మరి దానికి సహోదరులను ఏర్పాటు చేసుకున్నాడు. తన అన్నలను దేవుడు వాడుకొని ఐగుప్తు ప్రాంతానికి యోసేపును పంపించేశాడు. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమందు యోసేపు తన యొక్క వేదనంతటిని కూడా వారి అన్నలతో ఈ విధంగా పంచుకొని ముందుకు కొనసాగుతూ ఉన్నాడు. ఇంకను 5 సంవత్సరములు కరువు సంవత్సరములు రాబోతా ఉంటున్నాయి. 2 సంవత్సరములు కరువు సంవత్సరములు అయిపోయాయి. ఆ యొక్క కరువు సంవత్సరములలో నేను మీకు ధాన్యాన్ని పెట్టాను, నేను మీకు ధాన్యాన్ని పెట్టి సహాయం చేశాను. ఇంకా 5 సంవత్సరములు ఈ యొక్క దేశములో పంటలు పండవు, ఎక్కడ కూడా ఆహారం మీకు దొరకదు. ఇంకా 5 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. కనుక దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని రక్షించడం కొరకు దేవుడు నన్ను ఎన్నుకొని ఈ విధంగా నన్ను ఐగుప్తు ప్రాంతానికి పంపించాడని చెప్పి యోసేపు అన్నలతో మాట్లాడుతూ ఉన్నాడు. బెన్యామీనుడు పట్టుకొని బెన్యామీను యొక్క మెడ మీద ముద్దు పెట్టుకొని తనని కౌగిలించుకొని తన బాధ, తన దుఃఖమును, తన వేదనను అంతటిని కూడా మరి తెలియచేస్తూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ ఈ విషయాలన్నీ కూడా వారితో పంచుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే మనము ఈ యొక్క 45వ అధ్యాయంలో జాగ్రత్తగా పరిశీలన చేస్తే, జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే మరి 9వ వచనంలో అంటాడు, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్ళి అతనితో నీ కుమారుడైనటువంటి యోసేపును దేవుడు నన్ను ఐగుప్తు దేశం అంతటి మీద ప్రభువుగా నియమించను, నా యొద్దకు రమ్ము, అక్కడ ఉండవద్దు, నీవు గోషేను దేశమందు నివసించదవు. అప్పుడు నీవును నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా నుండుము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మీరు వెళ్ళండి, నన్ను చూశారు కదా, నేను బ్రతికున్నానని మీరు మరి చూశారు కదా, నా తండ్రిని తీసుకురండి. మీరు వెళ్ళి మీ యొక్క పిల్లలను, మీ పిల్లల పిల్లలను, గొర్రెలను, పశువులను, మీకు కలిగినటువంటి సమస్తమును మీరు తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి రండి. ఇంకా 5 సంవత్సరములు కరువు సంవత్సరములు రాబోతా ఉన్నాయి. మీరు ఆకలితో అలమటించడం నేను చూడలేను, ఆకలితో మీరు చనిపోవడం నేను చూడలేను. కనుక మీరందరూ వెళ్ళి మరి మీకు కావలసినటువంటి సామాగ్రిని అంతటిని కూడా నేను సిద్ధం చేస్తాను అని చెప్పి యోసేపు వారితో మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయాలన్నీ కూడా ఫరోకు తెలియచేయబడ్డాయి. ఈ విషయాలన్నీ కూడా మరి ఫరోకు చేయబడినప్పుడు ఫరో కూడా ఎంతో ఆనందముతో, ఎంతో సంతోషముతో వారిని కనాను ప్రాంతానికి మరలా తిరిగి పంపించి వారి యొక్క బంధువులను, వారి యొక్క మిత్రులను, వారికి కావలసినటువంటి సమస్తమును మరి తీసుకొని మరలా ఐగుప్తు ప్రాంతానికి రావాలని చెప్పి మరి ఆ ఫరో రాజు కూడా ఆశపడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం లేఖనాలను జాగ్రత్తగా పరిశీలన చేస్తే
మరి బెన్యామీనుకు బట్టలను తొడిగించి తనకు కావలసినటువంటి సమస్తమునిచ్చి మీరు మరలా వెళ్ళి తిరిగి రండి అని చెప్పి యోసేపు కూడా మరి ఎంతో మరి సముఖంగా వారిని పంపించాలని చూస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, యోసేపు తను కలిగి ఉన్నటువంటి ఆలోచనలను తను కూచా తప్పకుండా నెరవేర్చాలని చూస్తూ ఉన్నాడు. కనుక మన లేఖనాలన్నీ జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. 14వ వచనంలో తన తమ్ముడైనటువంటి బెన్యామీను మీద పడి ఏడ్చాడు. బెన్యామీను అతని మీద పడి ఏడ్చాడు. అతడు తన సహోదరులందరినీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తర్వాత అతని సహోదరులు అతనితో కూడా మాట్లాడిరి. యోసేపు తన దుఃఖమును, వేదనను, తన కలిగి ఉన్నటువంటి పరిస్థితిని కనపరుస్తూ ఉన్నాడు. తన తమ్ముడైనటువంటి బెన్యామీను మీద పడి ఏడ్చాడు, ముద్దు పెట్టుకున్నాడు. తన అన్నలందరినీ కూడా కౌగులించుకొని వారితో కూడా ఏడుస్తూ ఈ విషయాలన్నీ కూడా చెప్తూ మరి ముందుకు కొనసాగుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, వారు ఇలాగూ అందరూ కూడా ఒకరినొకరు మందలించుకున్నారు, మాట్లాడుకున్నారు. అలా ముందుకు వెళ్తున్నటువంటి సమయంలో యోసేపు యొక్క సహోదరులు వచ్చిన వర్తమానము ఫరో ఇంటిలోకి వినబడెను. యోసేపు యొక్క సహోదరులని ఆ యొక్క విషయము ఫరో ఇంటిలోకి తెలియబడింది. ఫరో ఇంటిలో ఉన్నటువంటి సమస్తమునకు తెలియబడింది. అలా తెలియబడిన తర్వాత అప్పుడు ఫరో యోసేపుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు నీ సహోదరులను చూసి మీరిలాగు చేయుడి, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశమునకు వెళ్ళి మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంట పెట్టుకొని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందులు మందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశము యొక్క సారమును మీరు అనుభవించెదరు. నీకు ఆజ్ఞ అయినది కదా, దీని చేయుడి. మీ పిల్లల కొరకు, మీ భార్యల కొరకు ఐగుప్తులో నుండి బండ్లను తీసుకుని పోయి మీ తండ్రిని వెంట పెట్టుకుని రండి. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి మంచి వస్తువులు మీవే అగును గనక మీ సామాగ్రిని లక్ష్య పెట్టకుడి చెప్పమనగా ఇజ్రాయేలు కుమారులు అలాగుననే చేసిరి. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లను ఇప్పించను, మార్గమున ఆహారమును ఇప్పించను. అతడు వారికి 2 దుస్తుల బట్టలు ఇచ్చి బెన్యామీనుకు 300 తులముల వెండియు 5 దుస్తు బట్టలను ఇచ్చెను. అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయిచున్న 10 గాడిదలను, మార్గమున తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును, తినుబండారములను మోయిచున్న 10 ఆడగాడిదలను పంపెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఫరో తను కలిగి ఉన్నటువంటి ఆలోచనను ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. నీ యొక్క సహోదరులను తీసుకొని వారికి కావలసినటువంటి సమస్తమును సిద్ధపరిచి వారికి గాడిదలను సామాగ్రి మోయటానికి, ఆ కనాను దేశం నుంచి రావటానికి కావలసినటువంటి సామాగ్రిని, ధాన్యమును, ఆహారమును, అలాగే బట్టలను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అక్కడున్న వారందరినీ కూడా ఈ యొక్క ఐగుప్తు ప్రాంతానికి తీసుకురావడానికి సిద్ధము చేయని చెప్పి ఫరో యోసేపుకు చెప్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, అలాగే యోసేపు తను కలిగినది అంతయు కూడా ఇక్కడ మీరు సమస్తమును అనుభవించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి సారం అంతయు కూడా మీదే కదా, మీరు ఏది కావాలంటే దాన్ని భుజించవచ్చు, మీరు ఏది కావాలంటే దానిని మీరు తీసుకునవచ్చు అని చెప్పి ఫరో ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. ఆ ఆజ్ఞను కూచా తప్పకుండా చేయడానికి యోసేపు ప్రణాళిక సిద్ధం చేసి వారికి కావలసినటువంటి ఆ గాడిదలను, ఆ బరువులు మోయడానికి కావలసినటువంటి సమస్తమును సిద్ధం చేసి వారిని ఐగుప్తు ప్రాంతము నుండి కనాను దేశానికి పంపించి అక్కడున్న వారి తండ్రి ఇంటి వారిని, పిల్లలను, ఆ యొక్క పిల్లలను తీసుకురావడానికి గొప్ప ప్లాన్ చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డారా, అలాగూ వారిని పంపించి వేయాలని చూస్తూ ఉంటున్నాడు. 24వ వచనంలో అప్పుడు అతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా మార్గమందు కలహపడకూడదని వారితో చెప్పాను. వారు ఐగుప్తు నుండి బయలుదేరి కనాను దేశమునకు తన తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి యోసేపు ఇంకా బ్రతికి ఉండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియజేసిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోసేపు సమస్తమును సిద్ధపరిచి వారికి కావలసిన సమస్తాన్ని వారి చేతికి అప్పగించి, మీరు నా తండ్రికి చెప్పండి, నేను ఐగుప్తు దేశములో
సమస్తమును ఏలుచున్నానని, ఫరో ఐగుప్తు దేశం అంతటి మీద నన్ను రాజుగా అనగా ప్రధానమంత్రిగా నియమించి ఉన్నాడని నా తండ్రికి చెప్పండి అని అన్నలకు చెప్పినప్పుడు వారు అదే రీతిగా మరి కనాను ప్రాంతానికి వెళ్ళారు. తన తండ్రితో చెప్తా ఉన్నాడు, నీవు మరి చనిపోయిన అనుకుంటున్నటువంటి నీ కుమారుడు యోసేపు ఐగుప్తు దేశాన్ని ఏలుచున్నాడు, ఐగుప్తు దేశం అంతటి మీద ఒక అధికారము కలిగి ప్రధానమంత్రిగా కొనసాగుతూ ఉన్నాడు అని చెప్పి తన తండ్రికి తెలియజేశాడు. దేవుని బిడ్డలారా, అలాగూ మరి వారు తెలియజేసినప్పుడు మరి యాకోబు ఆ విషయాన్ని నమ్మడం లేదు. యాకోబు, ఇదేంటి, నా కుమారుణ్ణి ఖడ్గమృగము తినివేసింది, ఖడ్గమృగము చంపివేసిందని మీరు చెప్పారు కదా, ఇప్పుడేంటి నా కుమారుడు బ్రతికే ఉన్నాడని మీరు చెప్తా ఉన్నారు, నేను దేనిని నమ్మాలి అని చెప్పి యాకోబు నమ్మటం లేదు. యాకోబు కూడా ఆలోచనలో పడ్డాడు. యాకోబు ఆలోచిస్తూ ఉన్నాడు, అయ్యో నేను చనిపోయాడు అని అనుకుంటున్నటువంటి నా కుమారుడు బ్రతికే ఉన్నాడా అని చెప్పి మరి తను ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. ఖడ్గమృగము తినివేసిందని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా, నా కుమారుడు బ్రతికుండడం ఏంటి, ఇంతకాలము నా కుమారుడు నాకు కనపడకుండా ఉండటం ఏంటి, అయ్యో నేను చనిపోయాడని నేను ఆలోచన చేశాను కదా అని చెప్పి వారితో అని ఉండవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ యాకోబు వారితో మాట్లాడినప్పుడు మరి 27వ వచనాన్ని మనం 26వ వచనాన్ని చూస్తే, యోసేపు ఇంకా బ్రతికే ఉండి ఐగుప్తు దేశం అంతటిని కూడా ఏలుచున్నాడని అతనికి తెలియజేసి, అయితే అతడు వారి మాటలు నమ్మలేదు కనుక మరి ఆ యొక్క యాకోబు ఆ మాటలు నమ్మకుండా నిశ్చేష్టుడాయను. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నీ అతనితో చెప్పిరి. అతడు నన్ను ఎక్కించుకొని పోటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయినటువంటి యాకోబు ప్రాణము తెప్పరిల్లెను. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడు అయిన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, నేను చావక ముందు వెళ్ళి అతనిని చూసేదనని చెప్పి మరి యాకోబు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మొదట వారు చెప్పినప్పుడు మరి యాకోబు నమ్మలేదు. ఇంకను నా కుమారుడు బ్రతికే ఉన్నాడా, నేను చావక మునుపు నేను అతన్ని చూస్తాను, దేవుడు నా యొక్క బాధను నా యొక్క మొరను విన్నాడు, దేవుడు నేను దుఃఖపడినటువంటి ఆ దుఃఖమును చూశాడు, నా కుమారుడు ఇంకను బ్రతికే ఉన్నాడు అని సంతోషముతో మరి వెళ్ళాలని చూస్తూ ఉంటున్నాడు. మరి యోసేపు మరి తండ్రి కొరకు అక్కడ ఉన్న వారందరి కొరకు పంపించినటువంటి ఆ యొక్క వస్తువులను, సామాగ్రిని, గాడిదలను సమస్తమును చూసి అప్పుడు యాకోబు నమ్మాడు, నా కుమారుడు ఇంకా బ్రతికే ఉన్నాడు అని అంటా ఉంటున్నాడు. అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటినీ అతనితో చెప్పారు. యోసేపు ఏమైతే తన సహోదరులైనటువంటి అన్నలతో పలికాడో ఆ మాటలన్నీ కూడా తండ్రికి తెలియజేస్తూ ఉన్నారు. తండ్రికి తెలియజేసినప్పుడు ఆ మాటలను బట్టి మరి యాకోబు నమ్మాడు. ప్రియ దేవుని బిడ్డారా, అతడు తన్ను ఎక్కించుకొని పోటకు యోసేపు పంపిన బండ్లు చూసినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను, ప్రాణము లేచొచ్చింది, కుమారుడు బ్రతికే ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని తెలవగానే యాకోబు యొక్క ప్రాణము తెప్పరిల్లింది. మరి పోతున్నటువంటి ప్రాణము లేచొచ్చింది. యాకోబు ఎదురు చూస్తూ ఉంటున్నాడు, ఎప్పుడు తన కుమారుని దగ్గరికి వెళ్ళాలో, ఎప్పుడు తన కుమారుని చూడాలి, ఎప్పుడు కుమారుని చూచి ముద్దు పెట్టుకొని ఏడవాలి అని చెప్పి తన హృదయంలో ఆ దుఃఖాన్ని, వేదనను, ఆ బాధలను ఆపుకుంటూ ఉన్నాడు. ఆ వేదనను మరి తన హృదయంలో పెట్టుకొని వెళ్ళాలని సిద్ధపడుతూ ఉంటున్నాడు. అప్పుడు ఇజ్రాయేలు, ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికి ఉన్నాడు, ఇది చాలుగా, నాకు ఇంతవరకు నేను బ్రతికినటువంటి బ్రతుకు దినములు చాలు, నా కుమారుడైనటువంటి యోసేపు బ్రతుకున్నాడు, ఇది నాకు వినబడినది, ఇక చాలు, నేను చావక మునుపు నేను వెళ్ళి నా కుమారుడిని ముద్దు పెట్టుకొని చూసి నేను ప్రాణం విడిస్తే ఇక చాలు అని చెప్పి యాకోబు ఆ మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా,
45వ అధ్యాయంకి వచ్చేసరికి యోసేపు తను ఎవరో తనను తాను వ్యక్తపరుచుకొని కనపరుచుకున్నాడు. అన్నలతో మాట్లాడాడు. మీరు మరి కొట్టి గుంటలో పడివేసినటువంటి ఆ యొక్క యోసేపును నేనే. మీరు నన్ను చంపాలనుకున్నారు కదా, నన్ను గుంటలో పడేసి నన్ను ఈ భూమి మీద లేకుండా చేయాలని చూశారు కదా. మరి మీరు కలిగి ఉన్నటువంటి ఆలోచనను దేవుడు చూసి ఈ యొక్క 7 సంవత్సరాలు కరువు రాబోతుంది గనక దేవుడే మీ నుండి నన్ను విడిపించి ఐగుప్తు ప్రాంతానికి నన్నే పంపించాడు. మీరు అనుకుంటున్నారు మేము ఐగుప్తు ప్రాంతానికి అమ్మివేశాం, ఇంకా మా పీడ విరగడైపోయింది, మా గురించి చెప్పేవారు ఎవరూ లేరు, మా తండ్రికి చాటిల్లు చెప్పేటటువంటి వ్యక్తి లేడు అని మీరు అనుకున్నారు కదా. కరువు కాలంలో భయంకరమైనటువంటి ఆ కరువు పరిస్థితుల్లో దేవుడు ఆ కరువు నుండి మిమ్మల్ని విడిపించటానికి, కరువు నుండి మిమ్మల్ని కాపాడడానికి, కరువు నుండి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఐగుప్తు ప్రాంతానికి దేవుడే నన్ను పంపించాడు. మీరు అమ్మివేశారు అనుకుంటున్నారు కదా, అలా కాదు. దేవుడే నన్ను ఐగుప్తు ప్రాంతానికి రప్పించి అక్కడ ఫరో ఎదుట ఫరో అంతటి వాడిగా నన్ను దేవుడు అభిషేకించి నన్ను ఆశీర్వదించాడు. దేశం అంతటి మీద, ఐగుప్తు మీద నన్ను ఒక అధికారిగా, ప్రధానమంత్రిగా నన్ను తెచ్చించాడని చెప్పి సంతోషముతో అన్నలతో మరి దుఃఖిస్తూ ఈ విషయాలన్నీ కూడా పంపించి తన తండ్రి ఇంటి వారిని అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమస్తమును తీసుకొని రండి, మీరు అక్కడ బ్రతకలేరు, ఇంకా 5 సంవత్సరాలు పంటలు లేకుండా కరువు భయంకరమైనటువంటి దినములు రాబోతా ఉన్నాయి కనుక మీరు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ సమస్తమును కూడా తీసుకొని రండి, అందుకు కావలసినటువంటి సమస్తమును నేను మీకు సిద్ధం చేస్తాను, నేను మీకు ఇస్తానని చెప్పి యోసేపు వారికి సమస్తమును ఇచ్చి పంపించేశాడు. ఆ యొక్క విషయాలన్నీ కూడా మరి సహోదరులు తండ్రికి చెప్పి తీసుకురావడానికి మరి కనాను ప్రాంతానికి వెళ్ళారు. ఆ యొక్క యాకోబును తీసుకొని ఐగుప్తు ప్రాంతానికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. దేవుడి ప్రణాళిక ఈ విధంగా ఉంటుంది. మనము ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు, మనం ఒకటి ఆలోచన చేస్తే దేవుడు ఒకటి ఆలోచన చేస్తాడు. చివరకు దేవుని యొక్క మరి నామమే మరి ముందుకు కొనసాగుతూ ఉంది, దేవుని ప్రణాళికే ముందుకు కొనసాగుతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, యోసేపు జీవితంలో ఆ యొక్క జీవితంలో అనేక ఇరుకు ఇబ్బందులు, అనేక భయంకరమైనటువంటి పరిస్థితులు, అవమానాలు మరి అనేకము చోటు చేసుకుంటా ఉన్నాయి. అమ్మిన తర్వాత కూడా మరి పోతెఫర్ ఇంటిలో అనేక అవమానాలు కొని తెచ్చుకున్నాడు, జైల్లో వేయబడ్డాడు, జైల్లో అవమాన పాలయ్యాడు. అనేక మంది ఎదుట యోసేపు అవమానాలకు గురయ్యాడు. అయినను దేవుడు యోసేపుకు తోడై ఉండి నడిపించి ఆ దేశం అంతటి మీద అధికారిగా నిలబెట్టుకొని ఒక సాక్షిగా యోసేపును నిలబెట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఎలా ఆలోచన చేస్తూ ఉన్నాం? మన సొంత ఆలోచనలు చేస్తూ ఉన్నామా? దేవునికి దగ్గరగా ఆలోచనలు చేస్తూ ఉంటున్నామా? మన సొంత ఆలోచనలు ఎప్పుడు కూడా ముందుకు కొనసాగవు. దేవుని వైపు చూస్తూ మనం ముందుకు కొనసాగినట్లయితే, ప్రార్థన పూర్వకంగా ఆలోచన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు మన జీవితంలో చేసేవాడై ఉంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఉదయకాల సమయమందు దేవుడు యోసేపుతో ఏ రీతిగా మాట్లాడాడు, యోసేపు యొక్క పరిస్థితిని తన అన్నలకు ఏ రీతిగా తెలియజేశాడు, తను అభివృద్ధి చెందినటువంటి ఆ స్థితులను, ఆ యొక్క పరిస్థితులను తన అన్నలకు ఏ విధంగా చెప్పాడో ఒక దినం ఉంది. ఆ దినమందు మనం ఎన్ని కష్టాలు పడినప్పటికీ, ఎన్ని బాధలు అనుభవించినప్పటికీ, ఎంత అవమాన పాల అయినప్పటికీ కూడా ఒక దినమంటూ ఉంది. ఆ దినమందు దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, ఆ దినమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, ఆ దినమందు దేవుడు నిన్ను గొప్ప స్థితిలోకి తీసుకువెళతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు అనుకోవచ్చు, నా యొక్క పరిస్థితి ఇంకను దరిద్రపు స్థితిలో ఉంది, దీన స్థితిలో ఉంది, నేను ఇంకను ఎప్పుడు అభివృద్ధి చెందుతానో, ఎప్పుడు ఉద్యోగాన్ని పొందుకుంటానో, ఎప్పుడు ఉన్నతమైన స్థానంలో ఉంటానో, ఎప్పుడు నేను దేవునికి ఆశీర్వాదకరంగా అభివృద్ధి చెందుతానో అని చెప్పి నీవు ఆలోచన చేస్తూ ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా,
ప్రియ సహోదరుడా సహోదరి, ఈ వాక్యము మనందరి కొరకే. దేవుడు యోసేపును హెచ్చించినట్లుగా, యోసేపును ఆశీర్వదించినట్లుగా, యోసేపును గొప్ప చేసినట్లుగా ఒక దినమందు నిన్ను కూడా గొప్ప చేస్తాడు. ఒక దినమందు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక దినమందు నిన్ను మరి ఉన్నతమైన స్థానములో నిలబెట్టబోతా ఉన్నాడు. అది నీవు నమ్మి విశ్వసించి దేవుని వైపు చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, యోసేపు కష్టకాలములో, నష్ట దినములలో దేవుని వైపు చూశాడు. అన్ని అవమానాలన్నీ భరించాడు. దేవుని వైపు నమ్మకంగా చూసి ముందుకెళ్ళాడు. ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులను కూడా యోసేపు అధిగమించాడు. శోధనలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి, అనేక సమస్యలు వచ్చాయి. అయినను యోసేపు వాటన్నింటినీ కూడా జయించాడు. నమ్మకంగా నిలబడ్డాడు. దేవుని వైపు చూశాడు. అధికారిగా ఐగుప్తు ప్రాంతం అంతటి మీద గొప్ప ప్రధానమంత్రిగా నిలబడి ముందుకు కొనసాగాడు. తన తండ్రి ఇంటి వారిని తన దగ్గరకు తీసుకురావడానికి మరి దేవుడు ద్వారాలు తెరిచి యోసేపుతో మాట్లాడినప్పుడు ఆ యొక్క మాట చొప్పున యోసేపు ముందుకు కొనసాగి తన కుటుంబమును తన దగ్గరకు తీసుకురావడానికి యోసేపుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే కాలమందు చెప్పబడినటువంటి మాటలను బట్టి ధైర్యముతో ముందుకు కొనసాగాలని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ, దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి, ఈ యొక్క మాటలను బట్టి ఆ దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తా ఉంటున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.